నర్సంపేటలో కూరగాయల మార్కెట్ మందుబాబులకు అడ్డాగా మారింది. గత ప్రభుత్వంలో 2 కోట్ల నిధులతో మోడల్ కూరగాయల మార్కెట్ భవనాన్ని నిర్మించారు. అయితే కూరగాయల మార్కెట్ కాస్త ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే వారికి మందుబాబులకు అడ్డాగా మారింది. నిత్యం రైతులు, స్థానికులు కూరగాయలు, నిత్యావసర వస్తువులు తీసుకోవాలంటే భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు 2 కోట్ల నిధులతో నిర్మించిన కూరగాయల మార్కెట్ కాస్త డ్రగ్స్ మందుబాబులకు అడ్డాగా మారిందని పట్టణ వాసులు, చిరు వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. నా పేరు లక్ష్మి, మాది గురిజాల. మేము అక్కడి నుంచి కూరగాయలు తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటాను. 40 ఏళ్ళ కాంచి వ్యాపారం చేస్తాను. ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. కానీ 2 కోట్లు పెట్టి బంగ్లా కట్టిండ్రు. ఆ బంగ్లా మాత్రం సిగరెట్లు తాగే యువకులకు, మగోళ్లకు, ఆడోళ్లకు మందు తాగటానికి ఆ వాటికే ఉపయోగపడుతుంది. ఆ 2 కోట్ల బంగ్లా పేరు మాత్రం కూరగాయల వాళ్ళది. ఉండు మాత్రం నర్సంపేట పెద్ద పెద్ద నర్సంపేట లీడర్లు. ఆ లీడర్లు ఎందుకు, వాళ్ళ బతుకులు ఎందుకు, వాళ్ళు ఎందుకు? ఒక్కసారి శీకాపడి ఎవరో మీరు నేను చెప్పిన మాట వెనుకెళ్ళి వచ్చి మీరు కనుక బంగ్లా చూసినట్టయితే నేను చెప్పిన మాట తీరు ఉంటుందా, ఇంకో తీరు ఉంటుందా చూడండి. మరి మీకు ఏ మాత్రం రేషం స్పందన ఉన్నట్టు ఉంటే దయచేసి మమ్మల్ని అట్లా తోలుతారా, లేకపోతే ఇక్కడ ఏం చేస్తారో నా మాట వెనుకెళ్ళి సూచి చేయండి. ఆ మాట, ఆ పని. వర్షం అయితే తడతాను, పరదాలు కొనుక్కొని కట్టుకుంటాను. ఆ గుంజలు పాతుకున్నా కూడా లేవలేనోడు ఎవడన్నా లంచ కొడుకుంటే వాడు బీక్కపోతాడు. మళ్ళీ 20-30 పెట్టి మళ్ళీ కొనుక్కొని పాతుకుంటాను. గాడుపుకి పరదలు కూడా ఉంటలేవు. ఇక 2 నెలలు ఇంటికానే ఉన్నా, ఈ ఎండకు భయపడి ఇంత ఎండలా. నేను నా పేరు లక్ష్మి, మాది గురిజాల. మేము